రాజకీయాల్లో మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో మన శాయశక్తులా మనం పోరాటం అనేది ఒక లీడర్ యొక్క ప్రధానమైన లక్షణం ఉంటుంది. పోరాడకుండానే కాడి వదిలేయటం అనేది లీడర్ లక్షణం కానే కాదు. లీడర్ అనేవాడు తను నమ్ముకున్న క్యాడర్కి కానీ లేదా ప్రజలకు కానీ ఫలితం ఏమొస్తుంది అనేది పక్కన పెడితే వాళ్ళకు అండగా మేము ఉంటాం అని చెప్పే ఒక లక్షణం ఏదైతే ఉంటుందో అది నాయకత్వ లక్షణం. ఆ నాయకత్వ లక్షణాన్ని చూపించిన 31 గ్రామ పంచాయతీల్లో ఉన్న నాయకులందరికీ కూడా ముందుగా నేను సలాం చేస్తా ఉన్నా, సెల్యూట్. కారణం ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు మనం అధికారంలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా అనే విషయం పక్కన పెడితే అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నప్పుడు నేను నాతో పాటు నా అధికారంతో పాటు వచ్చిన అంగు ఆర్భాటం అదంతా ఒక లెక్క ఉంటుంది. దాంట్లో పోటీ చేయటానికి ఆ సమయంలో ఎవరైనా ముందుకు వస్తారు. కానీ అధికారం లేనప్పుడు కేవలం మీరు నమ్ముకున్న నాయకుడిగా నేను ఒక్కడిని మాత్రమే మీ వెనకాల ఉన్నా, కానీ అదే మొత్తం సర్వస్వం అని చెప్పి పోరాడి ఉడ్డారు. అది ఉదాహరణ ఇక్కడే నా ఎదురుగా కూర్చుంది అమ్మాయి మహతి, దా ఇట్రా, జింగల్ తండా మన సర్పంచ్ అభ్యర్థినిగా సోదరిమణి పోటీ చేసింది. కేవలం 3 ఓట్లతో నాకు గ్యారంటీ గెలుస్తుందని ఆ రోజు అనిపించింది. వాళ్ళ ఊరు వెళ్ళాం, కానీ నాకు సంబంధించినంత మట్టుకు తన సర్పంచే. నాకు కంగ్రాచులేషన్స్. కూర్చో. అద్భుతంగా పోరాడింది. ఇవాళనే నేను పుటాన్ కూడా వెళ్ళినా. మన గండ్రబాలు ఉన్నాడు, గండ్రబాల వాళ్ళ అమ్మ చనిపోయింది. కేవలం టాసులో ఓడిపోయాను. మా యాసారామారావు గారి ఊర్లో 5 ఓట్లతోనే సర్పంచ్ తులసా, మంచి నాయకుడు తులసా, చాలా మంచోడు. ఆ రోజు తనకి చాలా మంచి పేరుంది కూడా ఆ ఊర్లో. కాకపోతే ఏమైంది, కొంచెం లేట్ అయినాం. ఒక్క 2-3 రోజులు ముందే అందుకొని ఉండుంటే పెద్ద గ్రామాలు ఉన్నాయి. ఆ పెద్ద గ్రామాల్లో కూడా పోరాటం మామూలుగా జరగలే. మన గుత్తారవి గారు సింహపూడిలో వారు చూపించిన తెగువ కానీ, లేదా మన చింతకుర్తిలో తాత వెంకటేశ్వర్లు గారు వారి సతీమణి పోటీ చేసింది. అక్కడ కొద్ది తేడాతో ఓడిపోయాను, 60-70 ఓట్లతోనే. పంగిడి హెడ్ క్వార్టర్ కూడా 70 ఓట్ల తేడాతోనే ఓడిపోయాం. ఈర్లపూడి, సరే కొన్ని గ్రామాల్లో నేను ముందే చెప్పా, ఇక్కడ పోటీ చేసి ఇక్కడ మీకు పంపించేటప్పుడే చెప్పా. ఎప్పుడు ఎన్నికలు అభ్యర్థులు రాకముందు నేను వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టా 28వ తారీఖు. ఆ రోజు చెప్పా, జాగ్రత్త సుమా, వార్డు సభ్యులు వాళ్ళు కూడా ముఖ్యం. ఒక వార్డు తంతే సర్పంచ్ ఎగిరిపోద్ది. 1-2 వార్డుల్లో తేడా వస్తే సర్పంచ్ అభ్యర్థి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అని. కాబట్టి మొత్తం పోటీ చేసే వార్డు సభ్యులు కూడా చాలా ముఖ్యం మనకి. వాళ్ళు 1-2 వార్డుల్లో కొంచెం పెద్దగా తేడా వచ్చిందంటే సర్పంచ్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఆ వార్డుల్లో మనం కీలకంగా ఎక్కువ ఓట్లు కోల్పోతే సర్పంచ్ అభ్యర్థి మనం కోల్పోతామని. అట్లా 5-6 గ్రామ పంచాయతీల్లో కేవలం 1-2 వార్డుల్లో జరిగిన తప్పుల వల్ల మనం మేజర్ గ్రామ పంచాయతీలు ఒక 5 గ్రామ పంచాయతీలు కోల్పోయినాం. అయినా సరే అక్కడ పార్టీని కాపాడుకోగలిగినాం. సరే కొన్ని గ్రామాల్లో ఇంకా కొంత మనం పార్టీగానే కరెక్షన్ కావాల్సిన అవసరం ఉంది. అది కూడా నాకు అర్థమవుతూ ఉంది. కొంత పార్టీగా కరెక్షన్ కావాల్సిన గ్రామాలు కూడా ఉన్నాయి. బట్ అయినా సరే అక్కడ కూడా మనం పార్టీ నిర్మాణం మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి కొన్ని, వాటన్నిటిలో కూడా ఇంకా కొంచెం పార్టీని గట్టిగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క
ఏమంటారు దాన్ని, గుణగణాలు బయటపడ్డాయి. మనకున్నారు ఈ నాయకులు అనే విధంగా ఎవరు లేరు మనకి అనేది ఏం లేదు. దానికి ఉదాహరణ వెంకటాపాలెంలో మనకు పోటీ చేసిన మన కుతుంబాకు నరేష్ గారు మరి వచ్చారు కదా, ఒక్కసారి లేచి నిలబడాలి, వారికి చప్పట్లు కొట్టాలి. యాక్చువల్గా వ్యక్తిగతంగా తనకు జరిగిన ఖర్చు బహుశా నాకు తెలిసి మండలంలో ఏ గ్రామంలో అంత జరిగి ఉండదు. కానీ వెనకాడలే. ఎందుకు అంటే పార్టీ కోసం నేను నిలబడాలి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన గుర్తింపు, సరైన పదవి అనేది లభిస్తుంది. నువ్వు వాళ్ళు చేసిన త్యాగం అనేది అది ఒట్టిగా పోదు. అది నువ్వు డెఫినెట్గా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అట్లనే రాకముందే పార్టీ పదవుల్లో కూడా అట్లాంటి వాళ్ళకి న్యాయం చేసి తీరుతాం ఈసారి తప్పకుండా. పార్టీ పదవుల్లో అది మండల స్థాయి కానివ్వండి, జిల్లా స్థాయి కానివ్వండి, ఇప్పుడు పార్టీ నిర్మాణం జరుగుతుంది. పార్టీ కమిటీలు వాటిల్లో అన్నిట్లో కూడా తప్పకుండా జరుగుతుంది. ఇంకా ముందుకు పోతే, ఒక అడుగు ముందుకేస్తే చాలా మరి మీ అందరికీ తెలుసు, చైతన్యవంతమైన గ్రామం మనందరు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మన మండలానికి గుండెకాయ లాంటి, మంచుకొండ లాంటి గ్రామాల్లో 270 మెజార్టీతోని, అద్భుతమైన మెజార్టీతోని మరి మన మాధవరావు గారు, నరసింహరావు గారు చక్రం తిప్పి అక్కడ మొత్తం ఒక మంచి వ్యక్తిని నిలబెట్టుకోవడం. నేను అది కూడా చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను. నేను అందుకనే సర్పంచ్గా మనం నిలబెట్టుకునే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, సర్పంచ్గా నిలబెట్టుకునే అభ్యర్థితోనే మనకి రిజల్ట్ సగం డిసైడ్ అయిపోతుంది అని చెప్పి మరి అక్కడ మంచి అభ్యర్థిని నిలబెట్టుకున్నారు. ఒక్కోసారి లాస్ట్ మినిట్ సొల్యూషన్స్ అంటారు, అవి మనం ఊహించని సొల్యూషన్స్. మన పొట్లపల్లి రాజా నామినేషన్ వేసి హైదరాబాద్ వెళ్ళిపోయిండు. నేనే ఉంటా, పోటీ చేసినా నేనే ఉంటా అన్నాడు. సరే, తనకి మన పార్టీ నాయకులు ఎంతవరకు సహకరించారు ఏంటి అనేది పక్కన పెడితే, ఎగెనెస్ట్ ఆల్ ఆర్డ్స్ తను విజయం సాధించి, మరి అది కూడా చిన్న విజయం కాదు, అది కూడా మామూలు విజయం కాదు. 200 నాకు తెలిసి మంచుకొండ తర్వాత మనకి సెకండ్ హైయెస్ట్ మెజారిటీ నాకు తెలిసి మన పార్టీలో సర్పంచ్ దాంట్లో వచ్చింది. 212 ఓట్ల మెజారిటీతో వేపుకుంట్ల గెలవటం అనేది. వేపుకుంట్ల ఎక్కువ ఓట్లు కూడా ఎక్కువ ఉండవు. వేపుకుంట్ల ఓట్లు 1700 అంతే, 1400 ఓట్లు చిల్లర. సో అక్కడ 200 చిల్లర మెజారిటీతో గెలవటం. సో అట్లా మంచి వ్యక్తుల్ని మన రామ్మూర్తి ఉన్నాడు, మన రామ్కే తండా నుంచి కూడా. అక్కడికి వెళ్తే కూడా ఆ రోజు అదే చెప్పారు, మన గణేశ్వరం చెప్పినట్టే రామ్కే తండా కూడా మంచి అభ్యర్థిని మేము నిలబెట్టుకున్నాం సార్ అని ప్రజలు అది గుర్తించారు. అట్లనే గెలిపించడం జరిగింది. తర్వాత నాతోని ముందు నుంచి ఉండి అనేక ఎన్నికల్లో అవకాశాలు వచ్చినా కూడా పాపం 1-2 ఓట్లు 2-3 ఓట్లతో ఓడిపోయాను. మా పెంటే ఉన్నాడు, లేకపోతే మా రవీందర్ ఉన్నాడు, జర్పుల రవీందర్. సర్పంచ్ ఎన్నికలు, సింగిల్ విండో ఎన్నికలు మా రవీందర్ అయితే పొట్లాడిన ఎన్నిక లేదు పాపం. కానీ ఈసారి గట్టి కొట్లాడి చిన్న మూలగూడెం గ్రామ పంచాయతీలో ఆ మెజారిటీ అనేది నాకే రాలే అసలుకి ఎప్పుడు కూడా. నేను 2 సార్లు గెలిచినా, ఒకసారి ఓడిపోయినా. కానీ అంతే కదా, ఫస్ట్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మహానుభావుడు ఆయన కాంగ్రెస్లో ఉండే అందరూ కొండముక్క వెంకటేశ్వరరావు కాంగ్రెస్ వీళ్ళు రాజా, పొట్టపల్లి రాజా. సో బాగా గెలిచిన అభ్యర్థులతో పాటు పోరాడిన అభ్యర్థుల యొక్క అందరికి కూడా నేను ప్రత్యేకించి అభినందనలు. 31 గ్రామాల్లో మనం పోటీ చేసినాం. 31 గ్రామాల్లో కూడా మనం వీరోచితంగా పోరాడినాం, ఎక్కడ కూడా వెనకాడలేదు. మిత్రులారా, ఇదే స్ఫూర్తి కొనసాగించి మీరు దయచేసి గెలిచిన వాళ్ళందరూ కూడా మంచి పరిపాలన అందించండి. మీకు మంచి పరిపాలన అందించడానికి మీకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మేము అందుబాటులో ఉంటాం. ప్రజలకు రావాల్సినవి, గ్రామాలకి జరగాల్సినవి ఎట్లా రావో బిర్ర గీసి కొట్లాడి మరీ తెచ్చుకుంటాం. దానికి ఏమేం సమస్య లేదు. ఇంకా అది రాకపోవడం అనేది లేదు. ప్లస్ ఎక్కడా కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గ్రామంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ అనమాట. అంటే మీరు మొదటి సిటిజన్, ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు మీరు, ఆ పౌరురాలు. మీరు లేకుండా మిమ్మల్ని కాదని ఆ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం, అధికారిక కార్యక్రమం జరిపినా కూడా అది తప్పు అవుతుంది. అది చట్ట ప్రకారం
చాలా నేరం. మనం ఎప్పుడున్నా కూడా అక్కడ ఎవరున్నా కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ని గౌరవించడం. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కోల్పోకండి, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోండి. మీరు ఏదో కొబ్బరికాయ ఇచ్చారు కాబట్టి మనం సాగిలపడాల్సిన అవసరం లేదు. నువ్వు కంపల్సరీగా గ్రామ సభ జరిగితే అధ్యక్షత నువ్వే వహించాలి. లేదా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా అది ఏ అధికారిక కార్యక్రమం అయినా మంత్రి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా సర్పంచ్కి ఇవ్వాల్సిన స్థానం సర్పంచ్కి ఇవ్వాల్సిందే, సర్పంచ్కి వేయాల్సిన సీటు సర్పంచ్కి వేయాల్సిందే, లేదా సర్పంచ్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ సర్పంచ్కి ఇవ్వాల్సిందే. కాబట్టి దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకండి. అది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా చిన్న గ్రామాలైన కొన్ని మెరుగైన మరి పోరాట పటిమని చూపించారు. మరి మా శివాయిగూడెం ప్రదీపు అక్కడ నంద భార్యని నిలబెట్టిండు. నంద వచ్చిండా? ఓకే 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 నంద. సో ఎప్పటి నుంచో ఉన్నాడు నంద నాతో పాటు. నంద భార్య సునీత పోరాట పటిమని చూపించిన గ్రామాలు ఒకటే అని కాదు. అట్లనే ముందు నుంచి చిన్న తాండా ఎన్వి బంజర పంగిడి గ్రామ పంచాయతీలో మరి హ్యామ్లెట్గా ఉన్న ఎన్వి బంజర్ ఉంది. ఎన్వి బంజర పార్టీగానే వాళ్ళు చాలా బాగా ముందు నుంచి కూడా అద్భుతంగా నడుపుకుంటారు పార్టీని. మా తమ్ముడు శంకరు అవకాశం వచ్చినా సరే అక్కడ ఎవరు మన పోయిన సక్రామ్ ఉన్నాడు. సక్రామ్ గారు సర్పంచ్ ఉండే ఆయన మంచి అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే గ్రామంలో మంచి అద్భుతమైన మేయాటి, మామూలు మేయాటి, చిన్న తాండా అయినా కూడా మంచి మేయాటితో గెలిచారు. సరే కేవీ బంజరా నీ సొంత గ్రామం, నువ్వు దాన్ని గెలిపించుకున్నావు. మనోహర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయి. ఆయన ఆరోగ్యం బాగాలేక టెస్టులు చేయించుకుంటా ఉన్నారు. అట్లా ఈ ఒకటి అరా అని కాదు, లచ్చరామ్ తండా మనకి ఆ గ్రామానికి సంబంధించి మరి గెలిచిన వాళ్ళు కూడా వచ్చారా? లచ్చరామ్ తండా వచ్చారు కదా. అదే లచ్చరామ్ తండా సునీల్ వచ్చిండు. లచ్చరామ్ తండా సంబంధించి మనం అక్కడ రాంబాబు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇట్లా ప్రతి గెలిచిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న తాండాలు గెలిచాము, పెద్ద గ్రామ పంచాయతీలు కూడా గెలిచాము. మంచుకొండ లాంటిదో, లేకపోతే వేపుకుంట లాంటిదో, రామకే తండా లాంటిదో, కోటపాడు లాంటిదో పెద్ద గ్రామ పంచాయతీలు కూడా అట్లా కూడా గెలిచాం. సో మిత్రులారా, ఈ స్ఫూర్తితోని మళ్ళీ మనం తయారు కావాలి. మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా మనకి ఇది రేపో ఎల్లుండో మళ్ళా టక్కన నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ మనం మొదటి విడతలోనే వస్తామేమో మళ్ళీ. కానీ ఈసారి అది పార్టీ గుర్తు మీద జరుగుతాయి. సో పార్టీ గుర్తులుగా కారు గుర్తు మీదనే బీఫామ్ ఇచ్చి 13 మంది అభ్యర్థులు ఉంటారు. కాబట్టి దయచేసి ఇప్పుడే మనకి పాపడపల్లి ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాపడపల్లి, విఆర్ బంజర్, జీకే బంజర్ 3 కలిపి మనకి ఈ ఎన్నికల్లో జీకే బంజర్ గెలిచాం, అక్కడ వచ్చిన మెజారిటీ. పాపడపల్లి, విఆర్ బంజర్ ఓడిపోయాం, అక్కడ తగ్గిన మెజారిటీ. సో ఈ 3 కలిపి మనం ఎంత మైనస్ ప్లస్లో ఉన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. అట్లనే చెంపూడి, కోటపాడు ఉంది. చెంపూడి ఓడిపోయి కోటపాడు గెలిచాము. 2 కలిపితే మనం ఎంతలో మైనస్లో ఉన్నాం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అట్లనే కోయిచిలక, రేగుల చిలక ఉన్నాము. సార్ కోయిచిలక, రేగుల చిలక మనం కలిపి మనకి ఇంతకుముందు గతంలో మనం ఎంపీటీసీ చేసాం. అట్లనే గణేశ్వరం, తర్వాత చింతగుర్తి ఉంది. గణేశ్వరం, చింతగుర్తి అక్కడ ఒక 5 ఓట్లు, ఇక్కడ మీ దగ్గర 70 ఓట్లు, 75 ఓట్లు మైనస్ ఉన్నాం. దాన్ని ఎట్లా ప్లస్ చేసుకోవాలి? 150 ఎట్లా ప్లస్ చేసుకోవాలి? రామకే తండా ఉంది. రామకే తండా పాత పంచాయతీలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీలో కలిపి. అట్లనే పంగిడి, లేకపోతే ఈర్లపూడి కానీ, లేదా మేజర్ గ్రామ పంచాయతీ మంచుకొండ ఉంది. మంచుకొండకి శివాయిగూడెం, పువ్వాడ ఉదయనగర్ ఉంది. సో మనం శివాయిగూడెం, మంచుకొండ గెలిచాం, పువ్వాడ ఉదయనగర్ ఓడిపోయాం. అందులో మైనస్ ఎంత ఉంది, ఇక్కడ ప్లస్ ఎంత ఉందో చూసుకోవాలా. దాని ప్రకారంగా మనం దాన్ని కూడా ఎట్లా కవర్ చేసుకోవాలనేది కూడా ఆలోచించుకొని మంచుకొండలోనే ఉంది. శివాయిగూడెము, పువ్వాడ నగరు. అదే పోయినసారి శంకర్ ఎన్నికలు జరిగినాయి కదా, అందుకని అట్లనే ఉంది. బూడిదంపాడు ఉంది, ఎంపీటీసీ సపరేట్గా ఉంది. దాని ప్రకారంగా మనం వివిపాలెం వివిపాలెం సపరేట్గానే ఉంది. సో దాని వ్యూహం ఏందనేది కూడా మనం ఆలోచన చేసుకొని మనం ముందుకు పోదాం. కానీ మనకి ఈ వచ్చే ఎంపీటీసీ ఎన్నికలు అవుతున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు, దాంతోపాటు జెడ్పీటీసీ ఉంటుంది. జెడ్పీటీసీ పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి మనం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం సమాయత్తమైనట్టు, ఇందాక మిత్రులు చెప్పినట్టు మనం ఫస్ట్ ఫేజ్లో వచ్చినా, లేకపోతే
ఫస్ట్ ఫేజ్లో కొంచెం మనం అన్ప్రిపేర్డ్గా ఉన్నా కొంచెం నాకు ఇంకా ఎక్కువ రోజులు ప్రచారం చేసే అవకాశం దొరకపోవటం వల్ల కొంత ఒక 4-5 గ్రామ పంచాయతీలు మనం ఇంకొంచెం కష్టపడితే గెలిచే పరిస్థితి ఉంది. రేపు ఎంపీటీసీల్లో మెజారిటీ గ్రామాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా ఎక్కువ పోరాట పటిమ ప్రదర్శిద్దాం. దానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఈసారి మరి బండికి జెండా కడతా, మైకు కడతా, మరి మన పార్టీ గుర్తుగా మరి కారు గుర్తు మీద తప్పకుండా ప్రచారం ఉంటుంది, ప్రచార హోరు ఉంటుంది, ర్యాలీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకా గట్టిగా మనం కొట్లాడదామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మీ అందరికీ నేను రాజకీయాల్లో ఒక ఉదాహరణ, మన మండలంలో జామ్లా అని ఒక నాయకుడు ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. మన పంగిడిలో ఉంటాడు, వచ్చిండు జామ్లా. మా జామ్లా సపోర్ట్లు కొట్టాలి, ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి, రజవేల్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. రజవేల్ గారు టైం నుంచి, మా నాన్నగారి టైం నుంచి ఆయన కమ్యూనిస్ట్ పార్టీని పట్టుకొనే ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీని పట్టుకొని ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీకి జిందాబాద్ అంటనే ఉన్నాడు. ఈసారి జామ్లాకు అవకాశం ఇచ్చినాం. అయితే నిజంగా కూడా ఈ వయసులో కూడా ఆయన ఉర్రూతలు ఊగిచ్చిండు, షేక్ చేసిండు. కానీ మన పొరపాట్ల వల్ల ఆయన ఓడిపోయిండు. యాక్చువల్గా వేరే ఏమీ లేదు, మన పొరపాటు వల్లనే ఓడిపోయిండు. 70 ఓట్లు అంటే 40 ఓట్లు అయితే 10 ఓట్లతో, లేకపోతే 35 ఓట్లు అయితే సమానం, 1-2 ఓట్లైనా. అట్లా మంచి అవకాశం దగ్గరకు వచ్చిన ఇది. అయినా సరే ఈ వయసులో కూడా ఆయన డీజే పెట్టిండని ఆయన భార్య మీద కేసు పెట్టించాడు. ఆ రోజు నేను ప్రచారానికి వచ్చిన రోజున డీజే పెట్టిండు. సరే, అది డీజే పెట్టిండు, డీజే పాట పెట్టిండు, ఏదో దానికి నేను మరుసటి రోజు చూసినాను నేను కేసు ఇదేందని. కేసులకి వాళ్ళకేం కొత్త కాదు, కానీ వాళ్ళు భయపడరు పెద్ద. జామ్లాలన్నీ చాలా కేసులు చూసిండు కాబట్టి. అంటే నేను ఏమంటానంటే ఆ స్పిరిట్ తీసుకోవాలి అని అంటున్నాను. ఆ స్పిరిట్ తీసుకొని ఎక్కడ తగ్గకుండా ఆయన కోరిక ఉండే అనమాట, దగ్గర దానికి వచ్చింది. అయినా జామ్లా నువ్వేమి రందిపడకు, డెఫినెట్గా నీ కోరిక ఏదో ఒక పదవుల్లో నేను నిరూపిస్తాం. ఎందుకంటే మండలంలో మనమ్మటి ఉంటాడు ఎప్పుడు కూడా. ఇది అంటే ఎటు పోయినా ఏం పోయినా కూడా సిపిఐ పార్టీ ఏ స్టాండ్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఆయన మా నాన్నగారి శిష్యుడిగా ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనతోనే ప్రయాణం చేస్తాడు. కాబట్టి జామ్లాకి మళ్ళొకసారి నీకు హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకు అట్లా చెప్తే కానీ అర్థం కాదు కదా. కానీ ఎప్పుడు నువ్వు మా టీంలో ఉంటావు, జామ్లా కూర్చో. సో అట్లనే మరి ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి కొంత గ్రామాల్లో జరిగిన పొరపాట్లు ఏమన్నా ఉన్నా కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం సరిదిద్దుకోండి. పెద్ద మనసుతోని నేను మళ్ళా మీ మీటింగ్ పెడతానని మీరు ఆశించకండి. ఎందుకంటే మళ్ళీ నేను వచ్చి నేను మీటింగ్ పెట్టి మళ్ళీ మీకు ఉపదేశం చేసి అంత సమయం ఉండదు. డైరెక్ట్గా 13 మంది దాని రిజర్వేషన్ ఏంటో తేలాలి. మీ నాయకుల్ని ఫోన్ల మీద మాట్లాడుకుంటా డైరెక్ట్గా మీరు నామినేషన్లకి సిద్ధం కావాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను అంతే అండి. దానికి ప్రత్యేకించి నా అభినందనలు మండల పార్టీ అధ్యక్షుడికి తెలియజేయాలి. ఎందుకంటే వీరు నాయకు మరి కాలికి బల్బం కట్టుకొని తిరిగిండు. ఇంకా యాక్చువల్గా ఆయన మొత్తం ఆయన ఆమ్లెట్స్ అన్నీ గెలిచినాము. ఒక పంగిడి ఒక్కటి గెలిచి ఉండుంటే ఇక అసలు వీరు నాయకుని ఆపే పనే లేకుంటుండే. ఇవాళ రామకేతండ పంగిడి అదొక్కటే కొంచెం జర మిస్టేక్లో పోయింది. అన్ని మిగతా గ్రామ పంచాయతీలు కూడా చాలా మట్టుకి బాగా కాన్సన్ట్రేట్ చేసాం. ఎంపీటీసీ ఎన్నికలు కారు గుర్తు మీద ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కారు గుర్తు ప్రజలకు గుర్తొస్తుంది. చేయి గుర్తు చూడంగానే కూడా ఒకసారి ప్రజలకు కూడా మన ఏం జరిగిందని గుర్తొస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డిఫరెంట్ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు వేరుగా ఉంటుంది. పార్టీ రహితంగా ఉంటుంది. ఒక్కోసారి అభ్యర్థి, తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. ఒక దగ్గర వార్డు సభ్యులందరూ వేరే పార్టీ వాళ్ళు గెలుస్తారు. వార్డు సర్పంచ్ మాత్రం ఒక్కడు గెలిచి వస్తాడు. మన దగ్గర కూడా జరిగింది అట్లా. వెంకటాపాలెంలో అట్లనే జరిగింది. సర్పంచ్ ఒక్కడే వాళ్ళు గెలిచి 7 వార్డు సభ్యులు సిపిఐ వాళ్ళు గెలిచారు. అట్లా జరుగుతుంటాయి. కాబట్టి ఎంపీటీసీకి అట్లా ఉండదు. ఎంపీటీసీ దాంట్లో వార్డు మెంబరు తప్పు ఉండదు, లేకపోతే
ఇంకోటి తప్పు ఉండదు, ఏముండదు. యాజ్ పార్టీగా ఉంటుంది. ప్లస్ 2-3 గ్రామాలు ఎక్సెప్ట్ మేజర్ బూడిదంపాడు లాంటిదో లేకపోతే రఘునాథపాలెమో లేకపోతే వెంకటాపాలెం 3 గ్రామాలు తప్పితే మిగతా అన్నిటికి కూడా హ్యామ్లెట్స్ ఉన్నాయి. ఆ హ్యామ్లెట్స్ అన్నీ కూడా మరి ఇది ఉంటుంది. కాబట్టి మంచి జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా రిజర్వేషన్ ఖరారు కాగానే మనం ఎత్తుక్కొని నిలబెట్టుకుందాం. కాబట్టి కానీ దయచేసి నేను అనేది ఏంటంటే ఎలక్షన్ వస్తే భయపడకండి. ఎలక్షన్ వస్తే భయపడకండి. భయపడితే మనం పోటీ చేసి వామ్మో పోటీనా అనకండి. మీరు కాకపోతే ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారు. కానీ సరైన నాయకుడు పోటీ చేస్తే ఆ గెలవాల్సింది కూడా మన జేబులో ఉంటుంది. నేను చెప్పేది నేను గ్రామాల వారీగా ఉదాహరణలు ఇవ్వను. ఇంకో 3-4 గ్రామాల్లో కనుక మా నాయకులే కనుక గట్టిగా ధైర్యం చేసి పోటీ చేసి ఉంటే అవి కూడా వచ్చాయి. కాకపోతే కొంచెం ధైర్యం చేయలే. అమ్మో ఖర్చు పెట్టుకోగలనా లేదా, నిజంగానే ఇంత తక్కువ టైంలోనే అవన్నీ సాధ్యమా కాదా అనేది ఒక డైలమా ఉంటుంది. కానీ మీ అన్న ఉన్నాడు కదా వెనకాల, అజయ్ అన్న, మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టి పోలేదు కదా, నేను పోలేదు. కాబట్టి మీరు ఒక్కోసారి ఏంది కేవలం డబ్బుతోనే ఉండదు. కొండముక్కల వెంకటేశ్వరరావు దగ్గర అయితే ఆయన 3,000 పంచిండే ఓటుకి, అయినా 2,500 పంచిండు. అయినా అన్ని డబ్బులతోనే అవ్వదు కాంగ్రెస్ పార్టీ. ఆయన చెప్పేది ఈయన కాదు పంచింది, అదే అవతలే నేను చెప్పేది. ఆయన అంత పంచినా కూడా మరి వెంకన్ననే గెలిచిండు. సో అన్నీ కూడా ఒక్కోసారి డబ్బులతోనే అవుతాయని, డబ్బుతోనే రిజల్ట్ వస్తుందని కూడా కాదు అది. సో కాకపోతే రాజకీయ వ్యవస్థలో ఎన్నికలంటే ఖర్చు కాబట్టి దాన్ని మనం గమనంలో తీసుకోవాలా, మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా దయచేసి మీరు గ్రామాల వారీగా నాయకులందరూ కూడా దయచేసి బాగా పోరాట స్ఫూర్తితోని మీరు పనిచేయండి. మనకి ఈ 2-3 రోజుల్లో ఒకవేళ కనుక ఏమన్నా వాళ్ళు నోటిఫికేషన్ కనుక అంటే మన రిజర్వేషన్లు ఖరారైతూ వాళ్ళది ఏమన్నా వాళ్ళు వివోలు వస్తే నేను ముఖ్య నాయకులందరితో నేను మళ్ళీ ఫోన్లో మాట్లాడి బహుశా వస్తే ఎన్నికలు అంటూ వస్తే ఇప్పుడు 17 తారీఖు అట్లా ఉంది కాబట్టి 20వ తారీఖు తర్వాత ఒకవేళ ఏమైనా నిర్ణయం తీసుకున్నా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా కొద్దిగా ఎక్కువ సమయం ఉంటుంది. బట్ 15 రోజులు అంటే ఏదైనా జనవరిలో ఉంటుంది. జనవరిలో ఎన్నికలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పెట్టదలుచుకున్నారో ఏంటో అనేది మనకు అర్థమవుతుంది. ఒక వారం రోజులు 4-5 రోజులు అయితే అర్థమవుతుంది. కాబట్టి దయచేసి దానికి కూడా మీరు బాగా సిద్ధం చేయాలా. రాజకీయాలు ఎటు వచ్చినా ఎంత ప్రెషర్ వచ్చినా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే గ్రామం ఒక నాయకుడు వెంబటే ఉండదు అనేది ప్రూవ్ చేసింది పిన్ని కోటేశ్వరరావు. ఎందుకంటే ఆ గ్రామం జీకే బంజర్ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తయారు చేసి అక్కడ చాలా ప్రెషర్ తీసుకొచ్చినా కూడా తను అంతకుముందు తన భార్య సర్పంచ్ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ అది రిజర్వేషన్ అయినా కూడా మళ్ళీ అట్లనే గెలిపించుకోవడం జరిగింది. మరి అదే అభివృద్ధిని మనం ఇతర గ్రామాల్లో కూడా చేశాం. కానీ నేను అనేది ఏంటంటే ఆ లీడర్ ఎన్నికల్లో నిలబడాల్సిన అవసరం ఉన్నప్పుడు దయచేసి లీడర్ నిలబడాలా. అది గెలుపోవడంకి మరి సంబంధం లేకుండా పోరాట పటిమ చూపించాలా. దానికి ఉదాహరణే మన గుత్తారవి లాంటి నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి వెనకాడాల్సిన అవసరం లేదు. సరే పొరపాట్లు అక్కడ కూడా మన సైడ్ నుంచి జరిగినాయి, వాళ్ళ సైడ్ నుంచి జరగలేదు. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుందాం. కొన్ని చింతకుర్తి గ్రామం సర్పంచ్ ఎన్నికలు కూడా దగ్గర దాకా వచ్చిపోయినాం. 60-70 ఓట్ల తేడాతోనే పోయినాం. మనం ఒక 5 వార్డులు గెలిచినాం. అక్కడ 10కి 5 గెలిచినాం. అదే అంటున్నా నేను. సో కొంచెం వార్డులలో వార్డులు గ్రామ పంచాయతీ సర్పంచ్ దాని దగ్గర ఆ తేడా వచ్చింది. కొంచెం ఆ పార్టీ వాళ్ళని కొంచెం సెట్ చేసి ఉంటే మన మెంటరామారావు గారు అసలు అక్కడ నుంచి కొంచెం ఒక 2-3 రోజులు ముందు వెళ్ళొచ్చినా కూడా మన అయ్యప్ప దాని దగ్గరికి అక్కడ ముందు వచ్చి ఉంటే అసలు ఆ పొత్తులు అవన్నీ కూడా నువ్వు ముందే సెట్ చేసి ఉండేవాడు. ఎమ్మెల్యే పార్టీ సిపిఎం అవన్నీ కూడా మీరు దయచేసి అవన్నీ కూడా ఈసారి చూసుకొని చేసుకోండి. ఏదైనా వాళ్ళకు 1-2 వార్డులు మనం ఇచ్చినాము, అది కొంచెం వాళ్ళని సెట్ చేసుకుంటే అయిపోతుంది. రామకే తండాలు అట్లా మంచి వివేకం చూపించి గెలుచుకున్నారు. అట్లా
అట్లా మీరు దయచేసి ఈసారి అట్లా కలుపుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న పార్టీ వాళ్ళైనా సరే సరే మా సైదుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన నేను ఇండైరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా చెప్పినా కొంతమంది నాయకులకి అర్థం అవ్వాలి. సో అందుకని నేను అనేది మీరు నన్నే ఉదాహరణ తీసుకోండి. నేను ఎంతో అభివృద్ధి చేసిన అయినా నేను ఓడిపోయిన పరిస్థితులు చూస్తే ఎవరు జీర్ణించుకోరు అసలు. అయినా సరే వదలకుండా మనం ఎందుకున్నామంటే మనం నమ్ముకున్న ప్రజల్ని, మనం నమ్ముకున్న క్యాడర్ని మనం కమ్ వాట్మే మనం చూసుకుందాం, మళ్ళీ వస్తుందిలే, ఏం కాదులే, ఒక నా డబ్బులు పోతాయి తర్వాత మనం మళ్ళీ సంపాదించుకుందాం, ఏం కాదని ఓ ధైర్యం ఉన్నోడు ఏం చేస్తాడంటే కొంచెం ముందడుగు ఎక్కువ వేస్తాడు. సో అట్లా కొంచెం ఎక్కువ ముందడుగు వేయమని చెప్పి నేను ఎంపీటీసీకి కూడా నేను కోరుతా ఉన్నా. మంచి అభ్యర్థులను పెట్టుకుందాం ఒకటి. రెండోది, ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఎవరైతే ఉన్నారో మీరేం నిరుత్సాహపడవద్దు ఎక్కడ కూడా. ఒకవేళ రాకపోతే కూడా ఎవరైనా రాని దగ్గర కూడా దయచేసి మీరు చెప్పండి. ఓడిపోయిన దగ్గర కూడా మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో అండదండగా ఉంటా. మళ్ళీ అవకాశం వచ్చినా కూడా మీరు మళ్ళీ పోటీ చేయడానికి, మళ్ళీ గెలవటానికి పార్టీ మీకు ఎప్పుడు కూడా అండదండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కొన్ని చిన్న గ్రామాలైనా కూడా కొంత ఫ్రిక్షన్ ఉన్నా మనం చాలా విఘ్నత చూపించాం. మనం ఎక్కడా కూడా మనం కొట్లాట్లకు పోలే, లేకపోతే దీనికి పోలే, ఎక్కడ ఒకళ్ళని ఒక పల్లెత్తు మాట అనే విధంగా చేయలే, ఫ్రిక్షన్ తీసుకురాలే. మనం ఎక్కడ కూడా కనీసం చిన్నపాటి తోపులాట కూడా రానియకుండా చేసిన. నేను శివాయగూడెం గ్రామం వెళ్ళి మళ్ళీ వెనకకు వచ్చేస్తున్నా, వాళ్ళందరినీ అక్కడ వదిలేసా. దాదాపు 300-400 మందితో మీటింగ్ పెట్టిండు ఊర్లో తీసుకుపోయి. ఆడ వదిలేసి నా వరకే నేను వస్తున్నా. నా 3 కార్లతో వస్తుంటే 50 మంది ఆడ కూర్చొని సర్పంచ్, ఓడిపోయిన సర్పంచ్ ఇంటి ముందు కూర్చొని గేలు చేస్తూ ఉండే నన్ను. ఇక కానీ మనకు కావాల్సింది ఏంది, మనం శాంతంగా ఉండాలా, గెలుపు కావాలా. నాకు తెలుసు ఆ గ్రామం గ్యారంటీ గెలుస్తుందని. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏమీ రెచ్చగొట్టొద్దని చెప్పే ఉద్దేశంతోనే మనం కామ్గా బయటకు వచ్చినాం. రేపటి పరిస్థితుల్లో కూడా కొంచెం గ్రామ పంచాయతీలు వాళ్ళు గెలిచిన దగ్గర కొంచెం హెచ్చడి చేస్తారు. అయినా కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏడికి కావాలంటే ఆడికి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇక్కడికి వచ్చి నేను నిలబడతాను మీతో. అట్లనే ఇప్పుడు మనం కూడా ఒక మంచి మన మండల స్థాయిలో కూడా ఒక మంచి యూత్ను తయారు చేసుకున్నాం. ఆల్రెడీ యూత్ తయారైంది. మండల స్థాయిలో కూడా ఆ యూత్ని కన్సల్టేట్ చేయాలి. మా సురేష్ లాంటోడు కొంచెం మనం ముందుకు వచ్చి పిల్లగాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని రావాలి. యంగ్స్టర్స్ అందరూ, యూత్ అందరినీ కూడా మన ప్రతి గ్రామంలో కూడా ఉన్న యంగ్స్టర్స్ అందరినీ కూడా మనం యూత్ దాంట్లో బలోపేతం చేయాలని నేను కోరుతా ఉన్నా. అన్ని గ్రామాల్లో చేయాలి. ఓన్లీ తాండాలేనే కాదు, తాండాలు తర్వాత మామూలు గ్రామ పంచాయతీలో కూడా చేయాలా. మాకు అక్కడ మన మంచుకొండలో మన కొత్త యూత్ మనకు బ్యాచ్ ఉంది. అట్లనే మా క్రాంతి ఉన్నాడు. ఒకసారి మీరందరూ కూడా అన్ని గ్రామాల్లో అట్లా యూత్ని కూడా బాగా తయారు చేయండి. తయారు చేసి ఆ యూత్ని ముందుకు తీసుకురండి. తీసుకొచ్చి యూత్ భాగస్వామ్యం మీకు ఎక్కువ ఉన్న దగ్గర మీకు కొంత రిజల్ట్ మారుతుంది. కొంచెం అదే అంటున్నా, మీకు మారుతుంది. ఆ బార్డర్ లైన్లో ఉన్న దగ్గర యూత్ని ఎక్కువ మీరు అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని కొంత మన యూత్ని అట్రాక్ట్ చేసే కార్యక్రమానికి కూడా మనం ముందు నుంచి కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు తీసుకుందాం. సో తర్వాత మీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇక మళ్ళీ మీకు ఇప్పుడు ఎన్నికలు అయితే మళ్ళీ 3 ఏళ్ల దాకా మీ మండలంలో మళ్ళీ ఎన్నికల వాతావరణం ఉండదు. కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మీరు ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటుగా అది అవ్వగానే మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తారు. అది మనకు అది హింట్ ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ మొత్తాన్ని విలీనం చేశారు. అక్కడ అది చాలా పెద్ద కాంప్లికేషన్లో ఉంది. అదంతా వార్డులన్నీ 150-300 చేసి మొత్తం ఓఆర్ఆర్లో లోపలున్న 10 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు వాటన్నింటినీ ఎగ్జిస్టింగ్ జిహెచ్ఎంసీలో కలిపారు. సో ఆ జిహెచ్ఎంసీ దానికి సంబంధించిన లిటిగేషన్ అదంతా తేలాలి. అది దాంతోపాటుగా మిగతా మున్సిపాలిటీలకి ఆల్రెడీ టర్మ్ అయిపోయి కూడా ఇప్పుడు సంవత్సరం అయింది. లాస్ట్కి అయిపోయే టర్ము ఖమ్మము, వరంగల్ లాంటి కార్పొరేషన్లు ఒక 2, ఇంకో 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. నాకు తెలిసి వీటిని అన్నింటినీ కలిపి ఒకేసారి మున్సిపల్ ఎన్నికలకి వెళ్తారు. సో ముందు ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవి చేస్తారు. కాబట్టి ఈ గ్రామాల్లో ఎన్నికల వాతావరణం అనేది నాకు తెలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీలతోనే అయిపోతుంది. కాబట్టి రఘునాథపాలెం మండలంగా మళ్ళీ మీకు
అసెంబ్లీ ఎన్నికలు వచ్చిందాక మళ్ళీ మీరు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మీరు వచ్చి మీరు టౌన్లో పనిచేద్దరు కానీ ఈ ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం మరింత మరి ఇంకా ఇప్పుడు చూపించిన దానికన్నా కూడా బెటర్ రిజల్ట్స్ చూపించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 13లో మెజారిటీ స్థానాలు మనం గెలుచుకుంటానికి, అలాగే జెడ్పీటీసీ కూడా మనం ఎక్కువ మెజారిటీతో మనం గెలుచుకుంటానికి మనం వంతు కృషి చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, మండలం నుంచి వచ్చిన అందరికీ, బాయివి అందరికీ కూడా రామ్ రామ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్